డాక్టర్ గారు, హెపటైటిస్ బి అంటే ఏమిటి? దీనికి చికిత్స ఎలా చేసుకోవాలి? హెపటైటిస్ బి అంటే వన్ ఆఫ్ ద కామనెస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఆల్మోస్ట్ మెడికల్ ఫెటర్నిటీలో చాలా ఫ్రీక్వెంట్గా గమనించుకొని చేసే పరిస్థితి ఏర్పడింది. సో హెపటైటిస్ బి కారణంగా లివర్ని ఇన్ఫెక్షనే రావడం కాకుండా దీర్ఘకాలంలో లివర్ ఫెయిల్యూర్కి దారితీసే విధంగా దాన్ని గమనిస్తూనే ఉన్నాం. అలాగే హెపటైటిస్ బి లాంగ్ టర్మ్లో మనకు బాడీలో ఉంటే ఆ కారణంగా లివర్ క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉందండి. అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఏవైతే సైంటిఫిక్ మెడికల్ అడ్వాన్సెస్ ఉన్నాయో ఈ హెపటైటిస్ బిని నివారించే విధంగా ట్రీట్మెంట్స్ అనేవి ఏర్పడ్డాయి. సో జనరల్గా హెపటైటిస్ బి సోకిన వాళ్ళల్లో హెపటైటిస్ వైరస్ లోడ్ ఎంత ఉందో గమనిస్తాం. ఆ బి వైరస్ లోడ్కి పర్టికులర్గా తగిన ట్రీట్మెంట్ ఈజీలీ అవైలబుల్ ఉంది. ఈ లోడ్ని మానిటర్ చేసుకుంటూ లోడ్ని తగ్గించే విధంగా మందులు వాడడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం. రిజల్ట్స్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 0 లెవెల్కి వైరస్ లోడ్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ కారణంగా ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో హెపటైటిస్ బికి ఇవన్నీ కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే అట్ రిస్క్ పాపులేషన్ ఉంటారో, పర్టికులర్లీ మెడికల్ ప్రొఫెషన్స్ ఉంటారో, ఎవరైతే పారామెడికల్ ప్రొఫెషన్స్లో ఉంటారో వీళ్ళందరూ కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ప్రాపర్గా వేసుకోవడం, ఆ స్కెడ్యూల్ మెయింటైన్ చేయడం, తర్వాత బూస్టర్ డోసెస్ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి రాకుండా మనం నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, లివర్ డిసీజ్ ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు? లివర్ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జీవనశైలిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ లివర్ డిసీజ్కి రావడానికి కారణం ఏంటనేది ఐడెంటిఫైయింగ్ ద కాజ్. ఇన్ జనరల్గా చూస్తే ఆల్కహాల్ కానీ ఉబకాయం కానీ ఎక్కువగా కారణాలు ఉంటాయి. అంటే ఫ్యాటీ లివర్ కానీ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కానీ. సో వాటిని మనం ఎలా అధిగమించాలనేది ఆలోచించాలి. ఇది కాకుండా ఒక న్యాచురల్ పద్ధతిలో మనం జీవక్రియలు ఎలా చేసుకుంటే ఇవన్నీ బెటర్ అవుతాయి అనేది కూడా మనం గమనించుకోవాలి. ఇక్కడ పర్టికులర్గా డైట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లివర్కి డైట్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. జీర్ణాశయంలో మేజర్ రోల్ ప్లే చేసేది లివర్. ఇక్కడే డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్, మెటబాలిజం, కెటబాలిజం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే మనం తిన్న ఆహార పదార్థాలని మనకు ఉపయోగకరంగా చేసే విధంగా చేసేదే లివర్. సో అందుకోసం దానికి ఫ్రెండ్లీగా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు దాని మీద ఎక్కువగా ఒత్తిడి లేకుండా చేసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ తరుణంలో చూసుకుంటే కార్బోహైడ్రేట్ డైట్ ప్రిడామినెంట్గా లివర్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. జనరల్గా గమనిస్తే ఫ్యాటీ డైటు అండ్ హై ప్రోటీన్ డైటు, పర్టికులర్లీ యానిమల్ సోర్స్ ఉన్న ప్రోటీన్ డైటు మన లివర్ మీద ఒత్తిడి దారితీస్తుంది కాబట్టి అవి అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే వాటర్ కన్జంప్షన్ అనేది ప్రాపర్గా ఉండాలి. తర్వాత కెమికల్ పరంగా గమనించుకుంటే ఈ టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ డాక్టర్ సలహాలు సూచనల మేరకే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో మనం ఆలోచన చేసి అదేవిధంగా అవసరమైన చోట ఈ మందుల్లో మార్పులు అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లివరు ప్రొటెక్టివ్ మెడిసిన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మీరు డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారం వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే కొన్ని కండిషన్స్లో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ మూలాన లివర్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల లివర్ ఎఫెక్ట్ అయినా కానీ లివర్ ఈజ్ ద ఓన్లీ ఆర్గన్ మన బాడీలో రీజనరేటింగ్ కెపాసిటీ, అంటే డ్యామేజ్ అయిన తర్వాత కూడా నార్మల్సీకి తీసుకొచ్చే లెవెల్లో పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ పాటించిన దానివల్ల నార్మల్ లివర్ వచ్చేదానికి మనం ట్రై చేసి కృషి చేసి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇద్దరు వ్యక్తుల్లో సిమిలర్ ప్రాపర్టీస్ అనేవి ఉండవు. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్, ఎవ్రీ లివర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. సో ఒకరికి వచ్చినట్టు ఇంకొకరికి రావాలనేది లేదు రూల్. ఇన్ జనరల్గా చెప్పాలంటే మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే మనం క్వశ్చన్లో హైలైట్ చేసుకున్న పదార్థాల గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కిందే వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్. ప్రిజర్వేటివ్స్ అనగానే ఎక్కువగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ ఫ్యాట్స్, చిప్స్ అన్నారు, దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని
ప్రిజర్వేటివ్ కెమికల్స్ డైరెక్ట్గా లివర్ని ఎఫెక్ట్ చేస్తాయని ఆధారాలతో పాటు సైంటిఫిక్ డేటా ఉంది. సో మనం చేయాల్సింది ఫస్ట్ ఈ కంటెంట్ ఏముందనేది గమనించుకోవాలి. ఎటువంటి ఆహార పదార్థం అయినా కానీ అక్కడ లేబుల్ కింద ఏమేమి ఉన్నాయి, ఈ లేబుల్లో ప్రిజర్వేటివ్ కెమికల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్నాయి, అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి అని రాసి ఉంటే దయచేసి వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కటి కూడా ప్యూర్ ఫామ్ ఆఫ్ సబ్స్టెన్స్ దొరకట్లేదు. కాబట్టి మనం ఎలా చేయాలి అంటే న్యాచురల్గా వచ్చే సబ్స్టెన్సెస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఏవైతే ప్యాక్డ్, ప్రాసెస్డ్, బేక్డ్ ఉంటాయో వాటిని ఎంత నివారించుకుంటే అంత మంచిది. అదేవిధంగా గమనించుకుంటే మనకి ఉన్న నార్మల్ ప్రోగ్రెషన్ ఆఫ్ లైఫ్లో ఏదో ఒక కండిషన్, మెటబాలిక్ రిలేటెడ్ కండిషన్, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటిలో ఏదో ఒకటి తగులుతుంది. కాబట్టి ఈ కారణంగా లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం న్యాచురల్ పద్ధతుల్లో కానీ ఇవన్నీ నివారించుకుంటే లాంగ్ టర్మ్లో లివర్ మీద ఒత్తిడి లేకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకో.